సేవకునిగా ఉండాలని నాకు బుద్ధి పుట్టింది, ఉన్నాను. ఇందులో తప్పేముంది నాయన? అడవిలో అవి ఇవి కొట్టుకు తినేవాడు వాడు నీకేమి ఇవ్వగలడు తాత? తనువు మనస్సు అన్నీ ఇస్తాడు. అతనిలాగా కోట్ల కొద్ది మనుషులున్నా నేను వాళ్ళ సేవ చేస్తాను బాబు. ధనము లేకుండా తనువు మనసు ఏం చేసుకుంటావు తాత? కూర వండుకుంటావా? ధనం ఎందుకు కాసయ్య? అది ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. అతని మంచితనానికి లొంగిపోయి అతనికి బంటుగా కుదురుకున్నాను. అయితే అతని ఇల్లు ఎక్కడుందో నీకు తెలియదా? పోనీ ఎవరినైనా కనుక్కొని వెళ్తాను. అయ్యో పాపం, ఈ వయస్సులో నీకు ఈ కష్టం ఎందుకు తాతయ్య? ఏది అది నా చేతికి, నేను మోసుకొస్తాను. వద్దు బాబు వద్దు. ఎవరు బరువు వారే మోసుకోవాలి. ఒకరి బరువు ఇంకొకరు మోసేందుకు వీలవుతుందా? అదిగా తాతయ్య, నువ్వు అచ్చం మా తాతగారిలాగానే ఉన్నావు. పర్వాలేదు, ఇలా ఇవ్వు తాతయ్య అంటుంటే. నువ్వు చాలా మంచివాడివి కాసయ్య. మీ చిన్నాన్నలాగా కాదు. తీసుకో. అయ్యో